ముందస్తు చూపు, డేగలాంటి కన్ను, ఏం సంభవించనై ఉన్నదని ప్రతి పరిస్థితిని అడుగును పిల్లలు కలిగిన స్త్రీ, కుటుంబం కలిగిన స్త్రీకి చాలా అవసరం. చంటి పిల్లలుగా ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి స్త్రీ ఆ విషయాన్ని ఫాలో అవుతారు. ఉయ్యాలో లేచిన తర్వాత కొంచెం శబ్దమైన, గాలికి అలికిడైనా పరిగెత్తుకొని వెళ్తారు, ఏం సంభవిస్తుందో ఏంటిదో అని. కానీ పిల్లలు కాస్త కొంచెం పెద్దగా యవన దశకు వచ్చేసరికి మా బాధ్యత అంతగా తీరిపోయిందిలే, ఇంకా అంతగా మేము పట్టించుకొని అవసరం లేదు అంటారు. కానీ యవ్వన దశలో కూడా చాలా చాలా తల్లి యొక్క చూపు చాలా అవసరం. ఈ దినాల్లో ఎవరు చదువుకొని వారు చెప్పండి? ఈ దినాల్లో అంత అమాయకంగా ఏమి తెలియనట్లుగా ఉన్న స్త్రీలు ఉన్నారంటారా? లేదు. అందరికీ అన్నీ చాలా చక్కగా అర్థమైపోతున్నాయి. ఏంటిది ఆ వ్యవహారం, ఏంటిది వాళ్ళ వైఖరి ఏంటిది, వాళ్ళ వస్త్రధారణ ఏంటిది, వాళ్ళ యొక్క తీరుతెని ఏంటిది, ఇవన్నీ కూడా తెలుసుకోగలిగితే పసిగట్టచ్చు. ఏదో తేడాగా ఉంది, ఏదో ఇదిగా ఉందని గమనిస్తూ ఉంటావు, కనిపెడతా ఉంటావు. కాబట్టి స్పష్టత అనేది నీకు వస్తుంది. ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనే విషయము, ఎందుకంటే నీకు ఆల్రెడీ కొంచెం తెలుసు. కాబట్టి పిల్లలు వాళ్ళు యవన దశలో తప్పకుండా తొట్టిల్లే అవకాశం ఉంది. చిన్నపిల్లలు అబద్ధాలు తప్పించుకునే అవకాశం ఉంది. అమ్మ కొడుతుందో నాన్న కొడతారో అని భయంతో, లేకపోతే ఏమైనా జరుగుతుందని అపార్థముతో, లేకపోతే ముందే ఊహించుకొని అలా మాట్లాడవచ్చు. అయితే నీ బాధ్యత ఒక తల్లిగా ఏంటిదంటే కనిపెట్టి ఏంటిదని తెలుసుకోవడం వలన అబద్ధాలు ఆడుతున్నారా, మోసం చేస్తున్నారా, కళ్ళు కప్పుతున్నారా, ఈ విషయాలు తేటగా అర్థమైపోతాయి. అక్కడ ఒక స్పష్టత ఉంటుంది.